విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత స్టేజ్ మీదకి అయితే రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత తనైతే మాట్లాడడం జరిగింది. ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి నిన్న తను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో నిజంగా అద్భుతం, అమోఘం. కానీ దీన్ని పట్టుకొని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి ఆ స్పీచ్ కింద వచ్చినటువంటి కామెంట్లు చూడండి. అన్నకి ఇంకా పొగరు తగ్గలా, ఎందుకన్నా అంత పొలుపు చూపిస్తావు, నిన్ను కాదు నీ ఫ్యాన్స్ అనాలి అని చెప్పి చాలా మంది కింద అయితే కామెంట్ చేయడం నేనైతే చూసినా అనమాట. అసలు విజయ్ దేవరకొండ అంత తప్పేం మాట్లాడిండు, తను అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పి డీటెయిల్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ రెట్రో మూవీ దీని గురించి ఎంత మటుకు నేను ఏ వీడియో కూడా చేయలేదు, దాని గురించి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్. మొట్టమొదట విజయ్ దేవరకొండ తిట్టడానికి గల కారణం ఏంది అని అంటే ఒకసారి ఈ స్పీచ్ వినండి. కిషోర్లను కలిసి 2 బీకాలని ఉంది. మొన్న చావా చూసి పిచ్చ కోపం వచ్చింది. వాడు ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. విన్నారు కదా. ఇందులో చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్ని అంటే సుమా గారు అడిగారనమాట, మీకు టైం లైన్లో వెనక్కి వెళ్ళాలి అని అంటే ఏం కోరుకుంటారు, మీరు ఏం చేస్తారు అని చెప్పి అడగ్గా మన విజయ్ దేవరకొండ ఏం చెప్పిందంటే, వెనక్కి వెళ్ళాలంటే నాకైతే చాలా కోరికలు ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే బ్రిటిషర్ని కొట్టాలని ఉంది. ఎందుకంటే బ్రిటిషర్స్ మన దేశం నుండి ఎంత కోల్పోయారు, ఎంత తీసుకెళ్లారు, ఎంత నాశనం చేశారు అనేటటువంటిది మనందరికీ తెలుసు అనమాట. అందుకే బ్రిటిషర్స్ మీద బాగా మంటగా ఉంది. అదైతే నేను 100% చేయాలనుకుంటున్నా. ఆ తర్వాత రీసెంట్గా చావా సినిమా అయితే చూసా, ఔరంగజేబుని కూడా కొట్టాలనుంది అని చెప్పి అనేది తెలియజేసింది అనమాట. దీన్ని పట్టుకొని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరి ఇంకా ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా బ్రిటిషర్స్కి పుట్టారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఆలోచించండి, బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసేటటువంటి నా కొడుకులు కూడా మన దేశంలో ఉండటం నిజంగా మన దరిద్రం అనమాట. వాళ్ళు రాపోయి ఉన్నట్టయితే మన దేశం సంపన్న దేశంగా ఉండేది. మనం ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఒక అమెరికా గురించి, ఒక సింగపూర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఒక ఇండియా గురించి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అటు అమెరికా నుండి అటు సింగపూర్ నుండి ఖచ్చితంగా మన భారతదేశం రావాలి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా కోరుకునే వాళ్ళు. ఇది బ్రిటిషర్స్ మన దేశంలో అడుగు పెట్టకుండా ఉన్నట్టయితే, వాళ్ళు అడుగు పెట్టారు కాబట్టి సర్వస్వం దూసుకొని పోయారు. వాళ్ళు డెవలప్ చేశారు బ్రో, వాళ్ళు ట్రైన్లు వేశారు బ్రో, వాళ్ళు రోడ్లు పోసారు బ్రో. అంటే ఎందుకు పోసారు బ్రో? ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని, వజ్రాలని, వైడూర్యాలని, బంగారాలని అంతా కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఒక మార్గం కావాలి. ఆ మార్గం కోసం వాళ్ళైతే ఆ విధంగా చేసుకున్నారు. అంతేగాని వాళ్ళు మనకు చేసినటువంటి మీరు మనం అసలుకే ఏం లేదనేటువంటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే సతీసాగమనం అనేటటువంటి తీసేశారు, దేవదాసి వ్యవస్థనే తీసేశారు. ఇంకా ఏంటంటే దళితులను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారని చెప్పి కూడా చాలా మంది పండితులు అయితే చెప్తారు. ఎందుకు ఎంకరేజ్ చేశారు? వాళ్ళ స్వలాభం కోసం చేశారనమాట. ఆ టైంలో అగ్రకులాల వాళ్ళు దళితుల్ని బాగా తొక్కేసేవాళ్ళు అనమాట. సో మేము వీళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా వీళ్ళు వాళ్ళు గొడవ పడతారు, ఆ తర్వాత వాళ్ళు గొడవ పడతాంటే వాళ్ళని వాడుకొని మేము ఈ దేశాన్ని దోచుకోవచ్చు అనేలా వాళ్ళైతే చేశారు. కానీ బ్రిటిషర్స్ అయితే ఎప్పటికీ కూడా మంచి చేయలేదు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అండ్ చావా సినిమా చూసి కూడా అన్న హిస్టరీ తెలియకుండా మాట్లాడుతుంటూ హిస్టరీలో జరిగింది వేరు, సినిమాలో చూపించేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. చావా సినిమా అప్పుడు అందరికీ కూడా బ్లడ్ బాయిల్ అయిందనమాట. ఎందుకంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించకూడదు అన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా చంపకూడదు అన్ని రకాలుగా చంపేశారు. దాని అయితే 100% ఎవడు కూడా సపోర్ట్ చేయడం అనమాట. ఓకే, ఔరంగజేబుకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఒక మనిషిని చంపాడు అని చెప్పి మీరు ఒప్పుకుంటారు కదా, అదే చరిత్ర చెప్తుంది కదా. ఈ చావాని చంపేశారు, సంభాజీ మహారాజుని ఔరంగజేబు చంపేసిన అని చెప్పి అదే చరిత్ర చెప్తుంది కదా. ఒక మనిషిని చంపడాన్ని ఎవడు కూడా యాక్సెప్ట్ చేయడం అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విజయ్ దేవరకొండ మాట్లాడింది ఏదైతే ఉందో అది పాయింట్ టు పాయింట్ నేనైతే సపోర్ట్ ఇస్తాను అనమాట. దాంట్లో అయితే మనం ఏ విధమైనటువంటి ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని పట్టుకొని కూడా ట్రోల్ చేయడం అయితే నాకైతే నిజంగానే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ రెట్రో మూవీ గురించి మాట్లాడాలి. అండ్ ఇంకా రెట్రో మూవీ గురించి మాట్లాడే ముందు చాలా మంది ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారంటే, సూర్య కూర్చున్నటువంటి విధానం చూడండి, మన విజయ్ దేవరకొండ కూర్చున్నటువంటి విధానం చూడండి. సూర్య చూసుకున్నట్లయితే చాలా వినమ్రుడే కూర్చుంటుంది. చూసారు ఎంత అటెన్షన్ కూర్చుండు, మంచిగా కాలు దగ్గర పెట్టుకొని ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది అనమాట. కానీ విజయ్ దేవరకొండ కూర్చునేటటువంటి విధానమైనా, మాట్లాడేటటువంటి దానికైనా నిజంగా తేడా ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తున్నా, విజయ్ దేవరకొండ డేర్ అండ్ డాషింగ్ గురించి ఒకసారి ఈ క్లిప్ వినండి. ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి విన్నారు కదా. ఎవడైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాడు, ఎవడైనా మాట్లాడతాడు. కానీ డైరెక్ట్గా స్టేజ్ మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాలంటే నిజంగా వాడికి ఏదో గుద్దల్దమ్ము ఉండాలి. ఆ గుద్దల్దమ్ము విజయ్ దేవరకొండ దగ్గర మెండుగా ఉంది అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేను తను మాట్లాడినటువంటి మాటలకి సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ట్రోల్ అయితే చేయమాకండి. అండ్ రెట్రో మూవీ గురించి వస్తుంది అనమాట. సూర్య గారు చూసుకున్నట్లయితే పాపం భయంకరమైనటువంటి ప్రయోగాలు చేస్తుంటారు. ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఎవరు కూడా చేయరు, ఎవరు ట్రై కూడా చేయరు. ఎవరికైనా ఉచ్చబడిద్ది అనమాట. అటు 24 అయినా మొన్న వచ్చినటువంటి కంగో సినిమా అట్టర్ ఫ్లాపే కూర్చుంది. దాన్ని చాలామంది మేమర్స్ ఖరాబ్ చేశారు, రివ్యూవర్స్ ఖరాబ్ చేశారంటారు. కానీ సినిమాలో అయితే కంటెంట్ లేదు, అది ఆయన కూడా అర్థమైపోయింది. ట్రైలర్లో ఆయన అందులో అయినా హైలైట్ చేసి గ్రాఫిక్ చూపించి సినిమాలో కంటెంట్ లేపేసరికి సినిమా అయితే మాడపడదు అనమాట. కానీ రెట్రో ఏదైతే ఉందో హిట్ అయ్యిద్ది అనేటటువంటి ఊపు అయితే చాలామందికి ఉందనమాట. మొట్టమొదటి ఏంటంటే టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, సాంగ్స్ కూడా అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అండ్ సూర్యాబాయ్ తన యొక్క యాక్టింగ్తోనే ఈ సినిమాని నించోబెడతానేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ ఈ సినిమాకు చూసుకున్నట్లయితే తన రెమ్యునరేషన్
రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకున్నట్ట. ఆ కంగువా టైం వల్ల ప్రొడ్యూసర్ అయితే నష్టపోయిందంట. సో సెకండ్ సినిమా నేను మీకోసం ఫ్రీగా అయినా చేస్తా, తక్కువ రెమ్యునరేషన్ అయితే చేస్తా, మీరైతే బాధపడమాకని అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ హామీ కోసం ఈ రెట్రో అనేటటువంటి సినిమా అయితే చేయడం జరుగుతుంది. చూడాలన్నది మన డైరెక్టర్ కూడా కొద్దిగా కంటెంట్ ఉన్నటువంటి డైరెక్టర్, రెట్రో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఆయన కూడా రీసెంట్గా ఫ్లాప్స్ ఉన్నాయన్నమాట. చాలా రోజుల క్రితం కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి, కానీ సినిమాలో కొద్దిగా మ్యాట్ ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ బాగా ఉంటుంది అనమాట కాన్ఫిడెన్స్. అందుకే మన సూర్యాబాయ్ ఆయనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. అదే వెయిట్ చేసి చూడాలి. అండ్ ఈ సినిమాలో ఏదైనా మైనస్ ఉంది అని చెప్పి చాలామంది ఏమన్నారంటే పూజా హెగ్డే అంటున్నారు. పూజా హెగ్డే రీసెంట్ టైమ్స్లో ఆమెని ఇక తెలుసు కదా, అన్ని ఫ్లాప్స్ వస్తే మన దగ్గర దురదృష్టంలో ఫీల్ అవుతారనమాట. దానివల్ల కూడా కొద్దిమందికి అయితే నమ్మకం లేదు. అదే కాక పూజా హెగ్డే లుక్స్ కూడా అంత బాగలేదు అని చెప్పి అంటున్నారు. రీసెంట్ టైమ్స్లో పూజా హెగ్డే అయితే దేవా ఉండొచ్చు, బాలీవుడ్లో కొన్ని సినిమాలు అయితే వచ్చినాయి అనమాట, అవైతే ఫ్లాప్ అయి కూర్చోండి. దీనివల్ల కూడా కొంతమందికి అయితే నమ్మకం లేదు. ఏమో ఫ్రెండ్స్ చూడాలన్నమాట. సూర్య అన్న గుడ్డిగా నమ్ముడు ఏ డైరెక్టర్ని, కానీ కంగువ విషయంలో గట్టిగా నమ్మిండంటే దానికి వేరే రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ డైరెక్టర్ తీసినటువంటి సినిమాలు అంత గొప్పగా లేకపోయినప్పటికీ ఆ ప్రొడ్యూసర్ 300 కోట్లు పెట్టడం ఏదో నమ్మకం పెట్టి ఇచ్చేసింది అనమాట. అంటే అన్న ఓన్లీ సినిమా చూసుకుంటూ పిక్చర్ను చూసుకుంటూ, కానీ ఆ కిందలో ఉన్నటువంటి కంటెంట్ని అయితే చూసుకోలేదు, దానివల్ల అయితే మడతపడ్డాడు. సో వాటన్నిటిని ఫేస్ చేసి ఈసారి భయంకరమైనటువంటి హిట్ కొట్టాలని చెప్పి అటు తమిళ నుండి ఆయన ఇటు తెలుగు నుండి ఆయన ఫ్యాన్స్ అయితే భయంకరంగా కోరుకుంటున్నారు. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కార్తీక్ సుబ్బరాజ్కి మరియు సూర్యకి మరియు పూజా హెగ్డే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడ్యూసర్కి వీళ్ళందరికీ కూడా కంబ్యాక్ మూవీ అయిద్దా లేదంటే డిమ్బ్యాక్ మూవీ అయిద్దా అనేటటువంటి దానికోసం కూడా ఇగ్గలే వెయిట్ చేసి చూడాలి. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నిన్న సూర్య అన్న చాలా వినమ్రులే ఉన్నాడు, అంటే చాలా తగ్గున్నాడు అనమాట, కొద్దిగా డల్గా ఉండు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఆయన ఒకప్పుడు కంగువా అప్పుడు రాజమౌళి గారిని పిలిచిండు, ఇప్పుడు చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండని పిలిచిండు. ఆయన రేంజ్ వేరు, ఆయన వ్యవహారం వేరు. ఇప్పుడు విజయ్ దేవరకొండ టైర్ 2లో ఉన్నటువంటి హీరో, అంటే ఒక చిన్న హీరోనే కదా, ఆ హీరోని పిలిచిండు అని అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా సరే కొద్దిగా వెనకడి చేశారు ఆయన ఇది రావడానికి, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడానికి అని చెప్పి నేనైతే విన్నాను అనమాట. ఇది తమిళనాడులో కూడా గుసగుసలు అయితే వినపడుతున్నాయి. తమిళ యూట్యూబ్ ఛానల్ కూడా దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ చాలా వీడియోలు అయితే చేశాయి. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి మనమైతే కోరుకుందాం అనమాట. అండ్ ముఖ్యంగా ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెట్రోలో కామియోస్ ఉన్నాయి అంటారు, ఇప్పుడు కామియోస్ కూడా ఉన్నాయని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దానికోసం కూడా వెయిట్ చేసి చూడాలి. పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ చేయడం కాదు, దానికి డబుల్ అయితే వసూలు చేయాలి, అప్పుడే సినిమా అయితే హిట్గా పరిగణిస్తారు అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి ముచ్చట. వెయిటింగ్ అనమాట. మరి విజయ్ దేవరకొండ అన్న సూర్యాబాయికి కలిసి రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఇది వీడియోలో చెప్పాలి, అందుకే ఇక్కడ ఫినిష్ చేశా. హిట్ కొడతాడేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలుగుతుంది అబ్బా. అదే అనమాట విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి పాయింట్ నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేశా. సూర్య గారి గురించి ఇంకా రెట్రో గురించి అయితే అదే టైంలో హిట్ సినిమా కూడా ఉంది, హిట్ 3 కూడా వస్తుంది అనమాట నాని గారిది. సో తెలుగులో కొద్దిగా ఇంపాక్ట్ అయితే పడవచ్చు. బాగుంది, హిట్ 3 బాగలేదు, ఈ రెట్రో బాగుంది అంటే అందరూ రెట్రో వైపు వెళ్తారు అన్నమాట. ఎందుకంటే సూర్య అన్న ఎప్పుడు వస్తారా అని చెప్పి తెలుగులో వెయిట్ చేసేటటువంటి చాలామంది ఉన్నారు. చాలామంది చాలా హీరోలని ట్రోల్ చేస్తారనమాట. ఉదాహరణకి విజయ్ తలపతి గారిని ట్రోల్ చేస్తారు, వేరే వేరే హీరోని ట్రోల్ చేయొచ్చు. సూర్యాని కార్తీక్ని ట్రోల్ చేసేటటువంటి వాడు మనకైతే అసలుకే కానరాడు అనమాట. ఎందుకంటే వాళ్ళని మనం ఓన్ చేసేసుకున్నాం, మా తెలుగు హీరోలు ఎరా వీళ్ళని చెప్పి మనమైతే ఎప్పుడూ అనేసుకున్నాం. ఆల్రెడీ మన కార్తీక్ అన్న డైరెక్ట్గా చెప్పింది, మీకు తెలుగు ప్రజలు ఇష్టమా తమిళ ప్రజలు ఇష్టం అంటే డైరెక్ట్ స్టేట్మెంట్, నాకు తెలుగు ప్రజలే ఇష్టం అనేటటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని ద్వారా ఆయన చాలా విమర్శలు అనుకున్నప్పటికీ ఆయన ఆ మాట మీద ఉందన్నమాట. ఇదైతే 100% మనమైతే యాక్సెప్ట్ చేయాలి అనేటటువంటిది రియాలిటీ. నేనైతే రెట్రో సినిమా కోసం ఇగ్గలే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. ఉంటా బాయ్. ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఒక వీడియో అయితే చేశా, డెఫినెట్ అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.